హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్లీ నేనైతే వ్యాగనర్ కార్ టాక్సీ పర్పస్లో తీసుకున్నా కదా. ఆ కార్ ఇదే కారు. మన దగ్గర ఉండే కార్ని లేదా మన దగ్గర ఉండే బైక్ని ఓలాలో ఎలా యాడ్ చేయాలి అనేది ఇవాళ టాపిక్. సో చాలామంది రెగ్యులర్గా నాకైతే కాల్ చేసి అడుగుతున్నారు, అన్న నా కార్ని ఓలాలో అటాచ్ చేయాలి లేదా నా బైక్ని ఓలాలో అటాచ్మెంట్ చేసుకోవాలి, ఎలా చేయాలి అనేది చాలామంది అడుగుతున్నారు. సో నార్మల్గా మీరు ఎవరిని కన్సల్ట్ అవ్వకుండా మీకు మీరుగానే ఇంట్లోనే కూర్చొని ఈ ఓలాలో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. ఇది రెగ్యులర్గా ప్రతి ఒక్కరు చేసుకునే పద్ధతి. సో ఓలా అఫీషియల్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు వేరే త్రూ అయితే చేస్తారు. బట్ నేను అది మీకు చెప్పట్లేదు. ఎవరైతే రెగ్యులర్‌గా మనం ఓలా ఐడీ చేసుకుంటుంటారు కదా. సో నార్మల్ పద్ధతి అదే మీకు ఇవాళ చూపిస్తున్నాను. నార్మల్‌గా మీరు ఎవరికీ కాంటాక్ట్ అవ్వకుండా మీకు మీరుగానే ఇంట్లో ఉండి ఓలాలో రిజిస్ట్రేషన్ అవ్వాలంటే మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటేంటో ముందు తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, బైక్ ఆర్‌సీ ఉండాలి. బైక్ అయితే బైక్, కార్ అయితే కారు. సో మీ దగ్గర ప్రాపర్‌గా ఒక ఆర్‌సీ ఉండాలి. దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ అలాగే ఫిట్‌నెస్ ఉండాలి. కార్‌కైతే. బైక్‌కైతే బైక్ ఆర్‌సీ ఒకటే ఉంటే సరిపోతుంది. ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, పర్మిట్ ఇవేమీ దానికి అవసరం లేదు. అవి ఆప్షనల్. ఓకేనా? ఇప్పుడైతే కార్ గురించి డిస్కషన్ చేస్తున్నాను కాబట్టి మీరు ముందుగా కార్ గురించి తెలుసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసేసి ప్లే స్టోర్‌లో ఓలా డ్రైవర్ పార్ట్నర్ యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. నేను ఇప్పుడైతే ఆ యాప్‌ని డౌన్‌లోడ్ అయితే చేస్తున్నాను. సెర్చ్ బార్‌లో ఓలా డ్రైవర్ అని సెర్చ్ చేస్తే ఇలాంటి ఒక యాప్ అయితే వస్తుంది. సింపుల్‌గా యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. లేదంటే మీరు క్రోమ్ బ్రౌజర్‌లో కూడా చేసుకోవచ్చు. నేను ఇవాళ డైరెక్ట్ యాప్‌లో ఎలా చేయాలనేది క్లియర్‌గా మీకు చూపిస్తున్నాను. వన్స్ యాప్ అనేది డౌన్‌లోడ్ అయిపోయినాక దాన్నైతే సింపుల్‌గా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఆ యాప్‌కి ప్రాపర్‌గా అన్ని పర్మిషన్స్ ఇవ్వండి. పర్మిషన్స్ అడిగేటప్పుడు స్కిప్ చేయకండి. ఇప్పుడు నేను పర్మిషన్స్ అన్నీ కూడా అలౌ చేస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా యాప్‌కి అన్ని పర్మిషన్స్ ఇవ్వండి. వన్స్ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత యాప్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్‌లో ఫోన్ నంబర్ అని అడుగుతుంది కదా. ఇక్కడ మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి. ఓలాలో ఏ ఫోన్ నంబర్‌తో మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫోన్ నంబర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మీ ఫోన్ నంబర్ మీరైతే ఎంటర్ చేయండి. వన్స్ ఫోన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అని కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేస్తే ఆ ఫోన్ నంబర్‌కి ఒక 4 డిజిట్ ఆర్ 5 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. నాకైతే ఓటీపీ అయితే వచ్చింది. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. వన్స్ ఓటీపీ వచ్చిన తర్వాత కింద వెరిఫై అని కనిపిస్తుంది. వెరిఫై పైన ట్యాప్ చేస్తే నెక్స్ట్ పేజ్‌కి అయితే వెళ్తారు. ఈ నెక్స్ట్ పేజ్‌లో ఏం కనిపిస్తుంది? ఇక్కడ మనకి క్లియర్‌గా చూపించింది. వెల్కమ్ టు ఓలా డ్రైవర్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీషా? తెలుగా? హిందీయా? సో ఒక లాంగ్వేజ్. సో నేనైతే ఇంగ్లీష్ పైన ట్యాప్ చేసిన. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీ పేరు. సో నా పేరు మణికంఠ కాబట్టి నేను ఇక్కడ ఎగ్జాంపుల్‌గా మణికంఠ అని పెట్టుకుంటున్నా. అలాగే సిటీ మీరు ఈ ఓలాని ఏ సిటీలో చేయాలి అనుకుంటున్నారు? ఐ మీన్ మీరు వర్క్ ఏ సిటీలో చేయాలనుకుంటున్నారు అనేది సిటీ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ సిటీ పైన సెలెక్ట్ చేస్తే ఈ ఓలా అనేది ఎన్ని సిటీస్‌లో అవైలబుల్‌గా ఉందనేది ఇక్కడ క్లియర్‌గా చూపిస్తూ ఉంటుంది. నేను ఇక్కడ హైదరాబాద్ సిటీ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో కింద సో నెక్స్ట్ దాని కింద వచ్చేసరికి రిఫరల్ కోడ్ అయితే ఉంది. సో మన ఛానల్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. మీరు కూడా ఇలా ఓలాలో రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మీరు ఆ రిఫరల్ కోడ్ ఇస్తే వితిన్ 24 అవర్స్‌లో మీ ఐడి అయితే వేగంగా వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. రిఫరల్ త్రూ జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ కూడా మేబీ రావచ్చు. సో అది మీకు ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ తర్వాత మీకు కనిపిస్తుంది. సో రిఫరల్ కోడ్ కూడా నేను ఎంటర్ చేశాను. ఆ రిఫరల్ కోడ్ స్క్రీన్ పైన పాపప్ చేస్తాను. ఒకసారి ఆ రిఫరల్ కోడ్‌ని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి సెలెక్ట్ చేసుకోవాల్సింది వెహికల్. ఇక్కడ మనకి ఆటో, బైక్, కారు 3 వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇందిట్లో మీరు ఏ వెహికల్‌ని ఈ ఓలాలో అటాచ్‌మెంట్ చేయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు నేను కార్ అటాచ్‌మెంట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కార్ పైన అయితే ట్యాప్ చేస్తాను. కార్ పైన ట్యాప్ చేసి ఆ కార్‌కి సంబంధించిన ఆర్‌సీలో నంబర్ ప్లేట్ ఉంటుంది కదా. మన కార్ నంబర్, ఆ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. నంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన ట్యాప్ చేయాలి. సో ఇప్పుడైతే ఇక్కడ నేను కార్ నంబర్ అయితే యాడ్ చేస్తాను. కార్ నంబర్ యాడ్ చేసి కింద కంటిన్యూ కనిపిస్తుంది కాబట్టి కంటిన్యూ పైన ట్యాప్ చేశాను. ఇక నెక్స్ట్ పేజ్‌కి అయితే వెళ్తాము. నెక్స్ట్ పేజ్‌లో ఏమొస్తుంది చూద్దాము. నెక్స్ట్ పేజ్‌లో డ్రైవర్ పార్ట్నర్ అలాగే ఫ్లీట్ పార్ట్నర్ ఉంటుంది. మనం డ్రైవర్ పార్ట్నర్ అనే సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్లీట్ అంటే ఒక పెద్ద ఏజెన్సీ ఉంటుంది కదా వాళ్ళకది. మనకైతే ఇండివిడ్యువల్‌గా వర్క్ చేసుకుంటున్నాం కాబట్టి కార్ మనదే కాబట్టి మనం డ్రైవర్ పార్ట్నర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఓకే. నేనైతే డ్రైవర్ పార్ట్నర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ ప్రాసెస్ అని కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ పేజ్‌కి అయితే వెళ్తాం. ఈ వీడియో చూస్తూ మీరు ఓలాలో ఎలా రిజిస్ట్రేషన్ అయ్యారో అదే విధంగా నేను ఇంకొక వీడియో చేశాను భయ్య. మీ దగ్గర ఉండే కార్‌ని లేదా మీ దగ్గర ఉండే బైక్‌ని ఊబర్‌లో ఎలా అటాచ్ చేయాలి అనేది ఒక ఫుల్ డెడికేటెడ్‌గా ఒక వీడియో చేశాను.
అలాగే ఊబర్ అఫీషియల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. లింక్ నుండి జాయిన్ అయిన వారికి, ఎవరైతే బైక్ ట్యాక్సీలో జాయిన్ అవుతారో వాళ్ళకి జాయినింగ్ బోనస్ అంటూ 1500 వస్తుంది. కార్లో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి జాయినింగ్ బోనస్ అంటూ ఏమీ లేదు, కానీ మీరు వితిన్ 24 అవర్స్లో అయితే మీరైతే రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. సో ఇక్కడ మనకి డెమో అయితే చూపిస్తుంది చూడండి. మన వెహికల్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది. ఐ మీన్ ఈ ఓలాలో యాడ్ అవ్వాలి, ఓలాలో రిజిస్ట్రేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది ఇక్కడ క్లియర్గా అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఎక్కడైతే స్క్రీన్ పైన చూపిస్తాను, దీనైతే సేవ్ చేసుకోండి. ముందుగా వెహికల్ ఆర్సీ అయితే అప్లోడ్ చేద్దాము. సో వెహికల్ ఆర్సీ పైన ట్యాప్ చేస్తే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వైపులా కూడా మన ఆర్సీని అయితే అప్లోడ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో మనకి ఈ మధ్యన టీఎస్లో అంటే తెలంగాణలో ఒకటే ఆర్సీ పేపర్ అయితే ఇస్తున్నారు కదా, రెండు ప్లేస్లో కూడా ఒకటే ఆర్సీని అప్లోడ్ చేయండి, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. బట్ అప్లోడ్ చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ అనేవి చాలా క్లియర్ విజిబిలిటీగా ఉండాలి. క్లియర్ విజిబిలిటీ లేకపోతే మన ఐడి అనేది అప్రూవల్ కాదు. వన్స్ అప్రూవల్ కాలేదంటే అది చాలా డిలే అయిపోతుంది. 2-3 మంత్స్ కూడా అయిపోతుంది. పెట్టేటప్పుడే డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా అప్లోడ్ చేయండి. సో నేనైతే ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా అప్లోడ్ చేస్తాను, చూడండి ఒకసారి. సో ఈ విధంగా ఫోటో అయితే తీసుకోండి, చాలా క్లియర్గా ఉండాలి. ఓకే, కార్ ఆర్సీ అయితే అప్లోడ్ చేశాను. ఇప్పుడు మనం అప్లోడ్ చేయాల్సింది డ్రైవింగ్ లైసెన్స్. సో ఓలా కార్లో రిజిస్ట్రేషన్ అయినప్పుడు మన డ్రైవింగ్ లైసెన్స్ 4 వీలర్ అయి ఉండాలి. 2 వీలర్ లైసెన్స్తో అప్లోడ్ చేస్తే రిజెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడైతే నా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తాను. డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఆ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడ్ అయి ఉండాలి. ఇన్వాలిడ్ అయిన డ్రైవింగ్ లైసెన్స్లో నెంబర్లు కనిపించకపోయినా అప్రూవల్ అయితే అవ్వదు. సో ఇప్పుడైతే నా డ్రైవింగ్ లైసెన్స్ అయితే క్లియర్గా విజిబిలిటీ ఉండేలా ఒక ఫోటో తీసి అయితే అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీరు అప్లోడ్ చేయండి. వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత కింద అప్లోడ్ అని కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ అని అడుగుతుంది. అంటే డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ని మనం ఫిజికల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ఎంటర్ చేస్తాను, చూడండి. సో అంతకంటే ముందు మనం డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేసే ముందు కింద ఆధార్ కార్డ్ అని అడుగుతుంది కదా, సో ఆధార్ కార్డ్ని అయితే అప్లోడ్ చేద్దాము. సో ఆధార్ కార్డ్ పైన ట్యాప్ చేయండి. ఆధార్ కార్డ్ కూడా క్లియర్ విజిబిలిటీ ఉండేలా ఫొటోస్ అయితే అప్లోడ్ చేయండి. వన్స్ అప్లోడ్ అయిపోయిన తర్వాత కింద అప్లోడ్ అని కనిపిస్తుంది, అప్లోడ్ పైన ట్యాప్ చేసేయండి. నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తాము. సో అప్లోడ్ చేసేటప్పుడే చూడండి రిజెక్ట్ అయితే అయ్యింది. మనం పెట్టేటప్పుడు క్లియర్ విజిబిలిటీగా లేకపోతే రిజెక్ట్ అయితే అవుతూ ఉంటుంది. ఇప్పుడు నా డ్రైవింగ్ లైసెన్స్ అనేది రిజెక్ట్ అయ్యింది. సో సమ్ టైమ్స్ అనేది టెక్నికల్ ఇష్యూ వల్ల కూడా రిజెక్ట్ అవ్వచ్చు. మళ్ళీ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేయడం వల్ల మళ్ళీ మన ఐడియా అయితే వెరిఫై అవుతుంది. సో నేను మళ్ళీ అప్లోడ్ అయితే చేస్తున్నా. సో మళ్ళీ అప్లోడ్ చేసిన తర్వాత కింద అప్లోడ్ అని కనిపిస్తుంది, దానిపైన అయితే ట్యాప్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం ప్రొఫైల్ పిక్చర్ అయితే అప్లోడ్ చేయాలి. సో సెల్ఫీ తీసుకునేటప్పుడు కూడా చాలా క్లియర్గా విజిబిలిటీగా ఉండేలా అయితే అప్లోడ్ చేయండి. సో నేనైతే ఇక్కడ ఎగ్జాంపుల్గా నా సెల్ఫీ అయితే అప్లోడ్ చేస్తున్నా. సో అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఇచ్చిన తర్వాత కింద కంటిన్యూ అప్లోడ్ అని కనిపిస్తుంది, దానిపైన ఒక ట్యాప్ చేయండి. ట్యాప్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అయితే ఎంటర్ చేయడం మర్చిపోయాను. సో ఇప్పుడైతే డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నా. సో డ్రైవింగ్ లైసెన్స్లో నెంబర్ ఎలా ఉందో యాజ్ యూజువల్ అలానే చూసి అయితే మీరు అక్కడ ఎంటర్ చేయండి. డ్రైవింగ్ లైసెన్స్తో పాటుగా అక్కడ కింద మనకి ఆ డ్రైవింగ్ లైసెన్స్లో డేట్ ఆఫ్ బర్త్ ఏముందో దాన్ని కూడా చూసి అయితే మనం అప్లోడ్ చేయాలి. సో నేను రెండు కూడా మాన్యువల్గా ఎంటర్ చేస్తున్నాను, చూడండి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత డన్ పెట్టండి. డన్ పెట్టిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయండి. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత వితిన్ 24 అవర్స్లో మనకైతే రెస్పాన్స్ అయితే వచ్చుద్ది. ఐ మీన్ మన ఓలా ఐడి యాక్టివేషన్ అయ్యిందా, లేకుంటే మనం పెట్టిన డాక్యుమెంట్స్ ఏమైనా రిజెక్ట్ అయ్యాయా అనేది ఒక 24 అవర్స్లో అయితే మనకి రెస్పాన్స్ అయితే వచ్చుద్ది. వన్స్ మీ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయంటే మీ ఐడి అనేది వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. వన్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఎలాంటి ఇంటర్ఫేస్ ఉంటుందో మీకు మళ్ళీ చూపిస్తాను, ఓకేనా. మీరు అన్ని డాక్యుమెంట్స్ పెట్టినప్పటికీ కూడా మీ ఓలా ఐడి అనేది వెరిఫికేషన్ అవ్వట్లేదు అనుకుంటే నేనైతే ఒక టీమ్ని హైర్ చేసుకున్న, వాళ్ళైతే ఓలా ఐడీస్ అయితే చేస్తారు. ఇలా ఓలా ఐడి చేయడం కోసం కార్కి అయితే 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు, బైక్ అయితే 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీరు ఇండివిజువల్గా చేసుకోలేము అనుకున్నప్పుడు కింద గూగుల్ షీట్ ఇచ్చాను, అక్కడ నుంచి మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే మా వాళ్ళే మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి గైడ్ చేస్తారు. లేదనుకుంటే మా వాళ్ళు మీ ఓలా ఐడిని యాక్టివేట్ చేస్తారు. సో ఇలా చేసినందుకు వీళ్ళైతే ఎంతో కొంత అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇది మీకు రీజనబుల్గా ఉంది, ఓకే అనుకుంటే వాళ్ళనైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వన్స్ ఐడి వెరిఫికేషన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఇన్ డీటెయిల్గా చూపిస్తాను. అలాగే 1 నైట్ డ్యూటీ ఎర్నింగ్ చేస్తాను. ఈ వ్యాగనర్ కార్తో ఆర్డర్లు ఎలా వస్తున్నాయి, పర్ కిలోమీటర్కి ఎంత ఫేర్ ఇస్తున్నారు, నైట్ డ్యూటీ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అనేది క్లియర్గా అయితే మీకు చూపిస్తాను.
ఇప్పుడైతే ఓలా డ్రైవర్ పార్ట్నర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నా. సింపుల్‌గా దీన్నైతే ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ లాగిన్, రిజిస్టర్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీ ఫోన్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. ఫోన్ నంబర్ అయితే నేను హైడ్ చేస్తున్నా. మీకైతే షో చేయట్లా. వన్స్ మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఫోన్ నంబర్‌కి ఒక 5 డిజిట్ ఆర్ 6 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది భయ్యా. సో, ఆ ఓటీపీ ఇక్కడైతే ఎంటర్ చేయండి. సో, ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్‌కి ఓటీపీ వచ్చిందంటే మీ ఐడీ అనేది వెరిఫికేషన్ అయింది అని అర్థం. ఇన్‌కేస్ ఓటీపీ రాలేదంటే ఇంక ఐడీ వెరిఫికేషన్ కాలేదు అని అర్థం. ఓకేనా? ఇప్పుడు నాకు ఓటీపీ వచ్చింది కాబట్టి నా ఐడీ అనేది వెరిఫికేషన్ అయింది. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇంటర్‌ఫేస్ అనేది ఇలా ఉంటుంది. లాగిన్ చేయాలంటే ఇక్కడ ఆన్ డ్యూటీ అని కనిపిస్తుంది. సో, సింపుల్‌గా దీనిపైన ట్యాప్ చేస్తే ఆన్ డ్యూటీలోకైతే వెళ్ళిపోతాము. ఇక్కడ బిడ్డిక రాంబాబు అని చెప్పి చూపిస్తుంది చూడండి. నేను ఈ పర్సన్ డీటెయిల్స్‌తో నేనైతే కార్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేపించుకున్నాను. ఇక్కడ ఏమైనా ఇన్సెంటివ్స్ ఉంటే కింద ట్యాబ్‌లో చూడండి థర్డ్ ఆప్షన్ ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తూ ఉంటుంది. ఒక అవార్డ్ సింబల్ చూడండి. ఈ సింబల్ పైన ట్యాప్ చేస్తే మనకేమైనా ఇన్సెంటివ్స్ ఉంటే, ఆ ఇన్సెంటివ్స్ అయితే కనిపిస్తాయి. సో, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. సో, దీనిపైన ట్యాప్ చేసేసి సో, ఇప్పుడు ఇది ఫ్రెష్ ఐడీ కాబట్టి ఎలాంటి ఇన్సెంటివ్స్ లేవు. నా ఎర్నింగ్స్ చూపిస్తాను. అంటే పర్ కిలోమీటర్‌కి ఈ ఓలాలో ఎర్నింగ్స్ ఎలా వస్తున్నాయి అని జెప్పేసి. సో, నేను ఫ్యూ డేస్ కిందటే ఈ ఐడీ అనేది వెరిఫికేషన్ చేపిచ్చి విత్ ప్రూఫ్స్‌తో సహా మీకు చూపిచ్చాలనే ఉద్దేశంతో మొత్తం క్లియర్‌గా అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నేను దాయాల్సింది ఏమీ లేదు. మీ దగ్గర దాచాల్సిన అవసరం కూడా నాకు లేదు. పర్ డేకి నేను ఒకరోజు 5 ట్రిప్స్ కంప్లీట్ చేసి ₹1700 ఎర్నింగ్ చేశాను. ఇందులో హైయెస్ట్ ఎర్నింగ్స్ వచ్చేసరికి ₹500 వరకైతే వచ్చాయి. ఇంకా అంతకు మించి పెద్ద బుకింగ్స్ కూడా రావచ్చు. ఈ ట్రిప్‌లో 26 కిలోమీటర్లు ట్రావెల్ చేసినందుకు ఓలాలో ₹438 అయితే ఇచ్చారు. ఇందులో కమిషన్ ₹66 కమిషన్ అయితే కట్ చేసుకున్నారు. అంటే 500 కలెక్ట్ చేసుకుంటే అందులో మనకి ₹66 మైనస్ కలెక్ట్ చేసి మిగతా రిమైనింగ్ అమౌంట్ అయితే మనకిచ్చారు. అలాగే ఇంకొక ట్రిప్ అయితే చూపిస్తున్నాను చూడండి. అదే 26 కిలోమీటర్‌కి ₹395 అయితే ఇచ్చారు. అంటే వీళ్ళు డిఫరెంట్‌గా వీళ్ళైతే మనకి ఎర్నింగ్స్ అయితే ఇస్తున్నారు. మనం ఉండే ఏరియాలో డిమాండ్ బట్టి అక్కడ ఎర్నింగ్స్ అయితే ఎక్కువ, తక్కువ అవుతున్నాయి. ఇంకొకసారి చూడండి 20 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ₹200 అయితే ఇచ్చారు. ఇది మనకు ప్రాఫిట్టా? సమ్‌టైమ్స్ చాలా తక్కువగా ఫేర్ అయితే వస్తుంది భయ్యా. ప్రతి కంపెనీ కూడా ఇలానే ఉంది భయ్యా. ఇంక మనం ఏం చేయలేము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్లీ మన సబ్స్క్రైబర్లు ఎంతోమంది అన్న నా దగ్గర కార్ ఉందన్న, నేను ఎలా ర్యాపిడ్‌లో రిజిస్ట్రేషన్ అవ్వాలి? ఇంకొంతమంది అన్న నేను కొత్తగా ఆటో తీసుకున్నానన్న, నా ఆటోని ఎలా ఊబర్‌లో లేదా ర్యాపిడ్‌లో ఎలా అటాచ్‌మెంట్ చేసుకోవాలి?